ఉద్యమ బిడ్డ తమ్ముడు బొమ్మరి రామ్మూర్తి గారు, అట్లాగే సత్తుపల్లి నియోజకవర్గ సీనియర్ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ తమ్ముడు మహేష్ గారు, అట్లాగే మరి మాజీ గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు శ్రీ ఉమా గారు, ఇంకా ఎవరెవరి పేరైతే నేను చెప్పట్లేదు, మాజీ జెడ్పీటీసీలు ఉన్నారు, ఎంపీపీలు ఉన్నారు, మండల పార్టీ అధ్యక్షులు ఉన్నారు, సింగిల్ విండోల అధ్యక్షులు ఉన్నారు, సర్పంచులు ఉన్నారు, ఎంపీటీసీలు ఉన్నారు, గ్రామ శాఖల అధ్యక్షులు ఉన్నారు. నేను ఎవరెవరి పేరైతే చెప్పట్లేదో వారందరూ దయచేసి మనసులోనే తిట్టుకొని మరి ఒకసారి గట్టిగా చప్పట్లతో వీరయ్య గారికి అభినందనలు చెప్పాలని చెప్పి నేను కోరుతాను. ఇప్పుడు మాట్లాడే ముందు పత్రికా మిత్రులు వచ్చారు. వచ్చి వారు కలిసి అన్న మాకు కూడా సమస్య ఉంది, మీరు ప్రస్తావించాలి అన్నారు. నేను ఆశ్చర్యపోయా. పత్రికా మిత్రులకు ఏం సమస్యలు ఉంటాయి? మరి పత్రికలను చూసే మంత్రి గారిది సత్తుపల్లి నియోజకవర్గమే కదా, ఐఎన్పిఆర్ మినిస్టర్ గారు, మరి వారికి ఏం సమస్య ఉంటుందని నేను అనుకున్నా. ఇవాళ రాష్ట్రంలో ఏ వర్గాన్ని కూడా వదిలిపెట్టకుండా సతాయిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మన విలేకరు సోదరులను కూడా సతాయిస్తూ ఉన్నారు. మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఆనాడు మరి నియోజకవర్గ స్థాయిలో పనిచేసే రిపోర్టర్లు ఎవరైతే ఉంటారో వారికి వారి హోదాను గుర్తిస్తూ మీరు నియోజకవర్గ స్థాయిలో తాలూకా స్థాయిలో పనిచేస్తున్న మరి పత్రికా సోదరులుగా గుర్తించి గౌరవించి వారికి కార్డులు ఇచ్చేది. కానీ ఇవాళ వాళ్ళ స్థాయిని కూడా తగ్గిస్తూ వాళ్ళని మండల విలేకరులుగా గుర్తిస్తూ సత్తుపల్లి కేంద్రంలో పనిచేస్తున్న మా విలేకరులకు కూడా అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో, చెప్తారు కదా ఒక మాట, అన్నం అంతా ఉడికిందా లేదా తెలుసుకోవడానికి ఒక మెతుకు ముట్టుకుంటే చాలు అని. అట్లాగా ఈరోజు చివరికి విలేకరులను కూడా వదలకుండా వేధిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా ఐఎన్పిఆర్ మంత్రి గారికి నేను సత్తుపల్లి వేదికగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రాష్ట్ర వ్యాప్తంగా విలేకరులు బాధపడతా ఉన్నారు. దయచేసి వారి స్థాయికి వారి గౌరవానికి తగ్గ విధంగా మీరు కూడా వ్యవహరించాలని, గతంలో ప్రభుత్వం ఎట్లాగైతే వారిని బాధ్యతగా గౌరవంగా చూసుకునేదో మళ్ళీ మీరు కూడా అట్లాగే చూడాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తూ, ఒకవేళ వారు వినని పక్షంలో, వారు ఒకవేళ వినిపించుకోని పక్షంలో తప్పకుండా అవసరమైతే హైదరాబాద్లో కూడా వారి మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం కూడా చేస్తామని మా పత్రికా మిత్రులకు నేను హృదయపూర్వకంగా విన్నవించుకుంటా ఉన్నా. మరి ఇక్కడికి వచ్చిన మా అన్నదమ్ముళ్ళు, మా అక్క చెల్లెలతో నేను ఒకటే ప్రార్థించేది, మీరందరూ గత 25-26 సంవత్సరాలుగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ రకంగా మనం పోరాడి తెలంగాణ సాధించుకున్నామో నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఒకటి మాత్రం వాస్తవం, ఇవాళ నాయకులుగా కొంతమంది వేదిక మీద ఉండొచ్చు, ఎంపీలు ఉండవచ్చు, గౌరవ ఎమ్మెల్యేలు ఉండవచ్చు, గౌరవ మాజీ మంత్రులుగా ఉండవచ్చు. కానీ ఈ పైన మేము కూర్చున్నామంటే, ఈ గులాబీ జెండా ఎగురుతా ఉంది అంటే, కేసీఆర్ గారిని ఇంకా ప్రజలు తలుచుకుంటున్నారు అంటే దానికి కారణం పునాది రాళ్ళు మీరు మాత్రమే. ఇవాళ మేము ఇక్కడ ఉండేదానికి, ఈ గౌరవానికి మీరు మాత్రమే అర్హులు. మొన్ననే జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మీరు చూశారు, సత్తుపల్లిలో, కల్లూరులో కేవలం స్వల్ప తేడాతో 100 ఓట్లు అటు ఇటు అవుతే కల్లూరు మున్సిపాలిటీ మన చేతుల్లో ఉంది. ఒక 250 ఓట్లు అటు ఇటు అయితే సత్తుపల్లి కూడా మనం గెలిచి ఉండేవాళ్ళం. అయినప్పటికీ వీరోచితంగా పోరాటం చేసి మరి బ్రహ్మాండంగా మన గౌరవాన్ని కాపాడిన మా నాయకులకి, కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే మాట వినబడతా ఉంది. ఎక్కడికి వెళ్ళినా, సత్తుపల్లికి పోయినా, సాగర్కి పోయినా, ఆదిలాబాద్ పోయినా, అలంపూర్ పోయినా, ఎక్కడ పోయినా ఒక్కటే నినాదం వినబడతా ఉంది, ఈ దుర్మార్గ కాంగ్రెస్ పోవాలి, తిరిగి కేసీఆర్ రావాలి. ఈ మాట ఇవాళ తెలంగాణ 4 మూలల నుండి కూడా వినబడతా ఉన్నది. కానీ మరి భవిష్యత్ గురించి మాట్లాడే ముందు ఒక్కసారి మనం గతం గురించి కూడా ఒక్క నిమిషం ఆలోచించవలసిన అవసరం ఉంది. పెద్దలు కేసీఆర్ గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా సత్తుపల్లి కూడా వచ్చారు. వెంకట వీరయ్య గారి విజయాన్ని కాంక్షిస్తూ మీరందరూ ఆయన్ని ఆశీర్వదించాలని చెప్పి ఇక్కడికి వచ్చి కూడా చాలా వివరంగా అన్ని విషయాలు మీకు చెప్పారు. ఏమన్నారు కేసీఆర్ గారు? 10 ఏళ్ళు, మొదటి 10 ఏళ్ళు ఒక కొత్త రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పటిష్టమైన పునాది వేసుకున్నాం. ఈ సమయంలో అభివృద్ధి ఇట్లాగే కొనసాగాలి అంటే, సంక్షేమం ఇట్లాగే విలసిల్లాలి అంటే తప్పకుండా మళ్ళీ తిరిగి గులాబీ జెండా ఎగరాలి అని ఆశీర్వదించమని చెప్పి కూడా మిమ్మల్ని ప్రార్థించారు. దాంతోపాటు ఆయన ఒక ముఖ్యమైన మాట చెప్పారు మీకు, వాళ్ళు వీళ్ళు ఏదో చెప్తున్నారని చెప్పి
అన్నవస్త్రం అని చెప్పి పోతే ఉన్న వస్త్రం పోతుంది, మోసపోతే గోసపడతారు, మోసపోతే ఆగమైపోతారు అని చెప్పి కూడా మనందరినీ కూడా అప్రమత్తం చేసే ప్రయత్నం ఒక తండ్రిగా, తెలంగాణ సాధించిన ఉద్యమ నాయకుడిగా మనందరినీ అప్రమత్తం చేసే ప్రయత్నం ఆయన చేశారు. చివరికి ఎంత దాకా చెప్పారు కేసీఆర్ గారు అంటే, నాదేముంది, మీరు కనుక నన్ను వద్దనుకుంటే, మీరు కనుక నాకు అవకాశం ఇవ్వకపోతే నేను విశ్రాంతి తీసుకుంటాను, నాకేమీ ఇబ్బంది లేదని చెప్పి కూడా కేసీఆర్ గారు బాహాటంగానే చెప్పిన నాయకుడు కేసీఆర్ గారు. ఇవాళ మీ అందరినీ సత్తుపల్లిలో నేను ఆలోచించమని కోరుతా ఉన్నాను. నష్టపోయింది ఎవరు? కేసీఆర్ గారు 45 ఏళ్ల రాజకీయ జీవితం ఆయనది. 45 ఏళ్ల నుండి రాజకీయాల్లో ఉన్నారు ఆయన. మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా 85లో నెగ్గారు, అంటే దాదాపు 41 సంవత్సరాల కింద నెగ్గారు. అంతకంటే ఒక 4-5 ఏళ్ల ముందు నుండి రాజకీయాల్లో ఉన్నారు. ఆయన నష్టపోయింది ఏముంది? ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు, ఎంపీగా పనిచేశారు, రాష్ట్ర మంత్రిగా పనిచేశారు, రాష్ట్రంలో డిప్యూటీ స్పీకర్గా పనిచేశారు, కేంద్ర కేబినెట్ మంత్రిగా పనిచేసినారు.